అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు 27వ తేదీన ఎలక్ట్రికల్ బిల్లుల మీద ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచినారో దాని మీద ఈ పాణ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు మొత్తం రాష్ట్రం అంతటా కూడా ముందు జిల్లా హెడ్ క్వార్టర్లు అనుకునే కానీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్లో కూడా ఎస్సీ గారికి కానీ డిఈ గారికి కానీ ఏఈ గారికి కానీ ఎవరు ఉంటే వాళ్ళకి అందరికి కూడా ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జి వాళ్ళందరూ కూడా కరెంటు బిల్లుల మీద ఒక రిప్రజెంటేషన్ వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటే, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మీరు మోసపోయినారు. రైట్, ఓకే, మేము ఓడిపోయినా బాధ లేదు. మేము కనీసం మీరైనా ఇప్పటికైనా చంద్రబాబు నైజాన్ని తెలుసుకోండి. మీకు ఈ బాధుడు కార్యక్రమాన్ని ప్రజలలో చైతన్యం రాకపోతే మాత్రం ఇంకా మీరు బాధుడనే దాంట్లోనే బాబు గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ కాదమ్మా, మీకు వచ్చే భవిష్యత్తుకు అంతా కూడా మీ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేస్తారో దాన్ని చూడండి. మీరు తిరగబడకపోతే మాత్రం మీకు ఎవరైతే మిమ్మల్ని అందరినీ ప్రజలంతా కోరేది ఒకటే, అంతకు ముందుండే ప్రభుత్వానికి ఇప్పుడుండే ప్రభుత్వానికి డిఫరెన్స్ చూడండి. మొత్తం అంతా కూడా అప్పుడు మనం డైరెక్ట్గా మీకు ప్రజలకు డైరెక్ట్ అకౌంట్లో ఇచ్చిన డబ్బులు ఆ రోజు మీకు జగన్మోహన్ రెడ్డి చెప్పిన డేట్ల ప్రకారం కూడా పథకాల మీద మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కనీసం కూడా ఒక పింఛను తప్ప ఏం కూడా, అది కూడా పింఛన్లు కూడా అర్హత ఉండేటోళ్ళు అందరినీ కూడా పెరికేయాలా, మొత్తం చాలా వరకు పెరికేయాలనే ఉద్దేశంతోనే ఆ సర్వే ఈ సర్వే పెట్టి మొత్తం అందరినీ కూడా పెరుగుతుంది. అదే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రేషన్ కార్డు ఉండాలి, ఇంత కరెంటు యూనిట్లు ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఇంతకంటే గ్రామీణ ప్రాంతాల్లో టౌన్లో ఉండే ఈ 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు, అటువంటి వాళ్ళకు తీసేస్తామని అది చేస్తే దాన్ని కూడా మాట్లాడి ధర్నా చేసిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎట్లా చేస్తారు మొత్తం? ఆ రోజు అంటే అధికారంలో ఉంటే ఒకటి, అధికారం లేకపోతే ఒకటి. 27వ తేదీ జరిగే కార్యక్రమాల్లో ప్రజలు కూడా మీకు మాకేం కానే కాదు, మాకేం లేనే లేదు, కానీ మీరు మీ మీద భారం పడకూడదు. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుండే మీకు మాటలు చెప్పి మోసం చేసినారే, దాని మీదనే మేము ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మాతో 27వ తేదీ కలిసి వచ్చి మొత్తం ఎలక్ట్రికల్ ఎస్సీ గారికి మనం రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఛార్జీలు ఖచ్చితంగా తగ్గియాలనేది మాత్రం మన అందరి డిమాండ్ అనేది. మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. రివర్స్ టెండింగ్ ఏం చేసినారు, ఎందుకు భారం పడింది చెప్పమని చెప్పండి. అంటే రివర్స్ టెండింగ్లో నువ్వు మొత్తం 1,00,000 కోట్ల అనవసరంగా మీరు పెంచుకొని మేము తగ్గియడం తప్పేముంది చెప్పు. సెక్కితో ఒప్పందం చేసుకున్నాము మేము, వాళ్ళు ₹2.49 ఇస్తే మీరు ₹6 ఉండేదాన్ని, 4 రూపాయల పైన ఉండేదాన్ని మేము ₹2.49 తీసుకున్నాం. మేము సేవ్ చేసినట్ట లేకుంటే తెలుగుదేశం చేసినట్ట చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే పీపీలు చేసుకొని మమ్మల్ని మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు కరెంటు దాని మీద డిస్కమ్లకు నువ్వు ఇచ్చింది 13,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 47,000 కోట్లు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎవరు ప్రజల మీద ప్రజల కోసం పనిచేసినారో ఒకసారి ప్రజలను ఆలోచించమనే కోరుతున్నాం. ఇవన్నీ మాటలు వద్దు ఊరికే. ఇప్పుడు ఈ 6 నెలలలో దగ్గర 60,000 కోట్లు అప్పు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి. ఏ పథకం ఇచ్చినట్టు చెప్పు. కేవలం ఒక 4,000 రూపాయలది తప్ప, 4,000 పింఛను తప్ప, దాంట్లో గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చిన ఎంత డబ్బులు అవుతుంది? కేవలం 1000 కోట్లు పెట్టేసి మొత్తం అందరికి కూడా ఇచ్చినామని చెప్తే ఎట్లయితుంది ఊరికే. అంటే మాకు పచ్చ మీడియా ఉంది, మేమేం చెప్పినా అది రాస్తారని పత్రికలు ఉన్నాయి, మాకు కొన్ని సపోర్ట్ చేసేటివి, మొత్తం మాకు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది అంటే ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ప్రజలకు తెలుసుకోవాలి అంతే, ఇంకా ప్రజలు తెలుసుకొని మాట్లాడతారు అంతే. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.